ఇది నిన్నెవరో చెప్తున్నారంట అప్పుడే దొంగలు స్టార్ట్ చేశారు స్టోరీ ముందుగానే. ఏందో జరిగిపోతుంది, డివైడ్ అయిపోతుంది, మన నియోజకవర్గము గోనగండ్లు వెళ్ళిపోతుంది. అడిగిపోతుంది, ఎట్లా పోనిస్తా, ఎందుకు పోనిస్తా? మీరు ఇవన్నీ అపోహలు పెట్టుకొని ఈ బ్యాచ్, మీకు అందరికీ ఈ బ్యాచ్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ సందర్భం ఒక్క నిమిషంలో ముగిస్తా. ఈ దొంగల బ్యాచ్ కూడా ఏం చెప్పారంటే, ఫస్ట్లో మీకు గుర్తుంటే ఒక 5 ఏళ్ళు వెనక్కి పోదాం. ఫస్ట్ ఏమన్నారు, ఇన్ఛార్జ్గా జయనాగేశ్వర రెడ్డిని మార్చేస్తున్నారు, మంత్రాలయం పంపిస్తున్నారు అని చెప్పి అది అయిపోయాక మనం ఎమ్మెగనూరులో ఉంటుంది. మళ్ళీ ఏం చెప్పి, టికెటే రాదు జయనాగేశ్వర రెడ్డికి అని చెప్పి. టికెట్ రాదనేసరికి ఒక ఆయన సైకిల్ దొక్క, ఇంకొక ఆయన మోటార్ సైకిల్ ఎక్కా, ఇంకొక ఆయన కారు మీద పోయి రకరకాల ప్రయత్నాలు చేసి మరి టికెట్ వచ్చిన తర్వాత వీడు గెలిచరని చెప్పి. ఎందుకు గెలిచారంటే డబ్బులే లేవని చెప్పి. అవునా కదా? ప్రచారం చేశారా లేదా? నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, ఈరోజు నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అదే రకంగా నాయకులు, అదే కాకుండా ఇంకొక పదం కూడా చెప్తారు నన్ను, ఒక్కడే జయనాగేశ్వరుడు ఏం చేస్తాడు? ఒక్కడే జయనాగేశ్వరుడు, ఒక్కడే కాదు, మా తల్లిదండ్రులకు పుట్టినటువంటి కొడుకు, రక్తం పంచుకున్న కొడుకు నేనైతే, నన్ను కాపాడుకునేటువంటి అభిమానులు, మా తండ్రి గారు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంతమంది కార్యకర్తలు. మొన్న ఒక నాయకుడు అడిగాడు నన్ను, ఏమన్నా ఏమి నీ బలం అని చెప్పి. ఎమ్మెగనూరు దాటితే నా బలం ఏం లేదు, నా ఇంటి పేరే. నువ్వు ఎమ్మెగనూరులో అడుగు పెట్టిన తర్వాత నాకు నా సంసారం చాలా పెద్దది, నా కుటుంబం చాలా పెద్దది. వెంగోడు నుంచి మొదలవుతుంది నా సంసారం. నా బంధువులు, నా ఆత్మ బంధువులు, నన్ను కాపాడుకునే కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరు. ఈ రకంగా మీరు చూస్తే ఇక్కడ నుంచి మంత్రాలయం నియోజకవర్గం వరకు మా తండ్రి గారి ప్రేమ, అభిమానం, నందమూరి తారక రామారావు గారి అభిమానం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, నందమూరి బాలయ్య గారు, ఈ రకంగా ఉన్నటువంటి కుటుంబంలో ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జనసేన నుంచి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు జతై మీరే కాదు మేము కూడా ఉన్నామని చెప్పి రాక్షసుల్లా అడ్డుపడేటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా పోవడం జరిగింది. చివరిగా ఇక్కడ